హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ లో 300 సబ్స్క్రైబర్స్ ఉండారు. రీసెంట్ గా ఒక వీడియోతో 1000+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ 2 ఇయర్స్ లో రాని చేంజ్ 1 day లో వచ్చింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే జరిగిందండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దండి. నేను స్టార్టింగ్ లో ఛానల్ క్రియేట్ చేసినప్పుడు డైలీ వీడియో అప్లోడ్ చేసేవాడిని. వ్యూస్ వచ్చేవి కదా, ఒక 100 వ్యూస్ అలా వచ్చేవి. నేను డిసప్పాయింట్ అయిపోయి వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని కాదు. కానీ మీరు అలా చేయొద్దండి. ఎందుకంటే డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే ఏదో ఒక వీడియో రీచ్ వస్తది. అప్పుడు మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తది నెక్స్ట్ వీడియో చేయాలని. ప్రతి ఒక్కరికి వీడియోస్ తీయాలి, పెట్టాలని ఉంటది. కానీ లోపల ఉంటది వీడియోస్ తీసి పెట్టాలి, అప్లోడ్ చేయాలని. మన వాయిస్ లైక్ అవుతుందా లేదా అనేసి కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఇప్పుడు అలా అవ్వద్దండి. ఎందుకంటే ఒకటికి 2 సార్లు చూస్తారు, తర్వాత మన వాయిస్ కూడా వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎప్పుడైనా మీకు వీడియో తీసి పెట్టాలన్నా, లేదా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఇన్స్టాలో షార్ట్స్ తీయాలన్నా 1-2 సార్లు పెట్టండి. అప్పుడే మీకు ఫియర్ అనేది పోతుంది. నాకైతే చాలా భయం ఉండేది ఫస్ట్ లో. వీడియోస్ తీసి పెట్టాలన్నా ఏమనుకుంటారు, ఎవరేమంటారని. చాలా మంది చెప్పేవారు, రీల్స్ తీస్తున్నావా, షార్ట్స్ తీస్తున్నా అని చెప్పేవారు. కానీ నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వీడియోస్ తీయాలన్నా, రీల్స్ తీయాలన్నా కొంచెం ఫియర్ అనేది పోయింది. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలన్నా కొంచెం ఫియర్ లేకుండా మాట్లాడగలుగుతున్నాను. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ సక్సెస్ అయిన తర్వాతే చెప్తారు మానిటైజేషన్ ఇలా జరిగింది, ఇలా చేయాలి, అలా చేయాలని. కానీ ప్రాసెస్ ఉంటుంది చూడండి. మానిటైజేషన్ ముందు చాలా కష్టం అండి. ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉండాలి, ప్రతి ఒక్క రోజు అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం ఉంటుంది. అలా అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తుంటది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలనుకునేటప్పుడు ఒక పేపర్ మీద రాసుకొని అది 1-2 సార్లు చదువుకొని మీరు చెప్తే సింపుల్ గా మీకు ఫీర్ అనేది పోతుంది అనమాట. నేను చాలా భయపడేవాడిని కెమెరా ముందు ఫస్ట్ లో చేయడానికైనా. నాకు ఓల్డ్ వీడియోస్ చూడండి, అవి ఎలా తీసానో నాకు కూడా తెలియదు. ఫస్ట్ లో తీసాను, ఇలా తీయాలని కూడా నాకు తెలిసేది కాదు. ప్రెజెంట్ నేను అలా తెలుసుకున్నాను. అలా పెడుతూ ఉండగా కొత్త కొత్త వీడియోస్ పెడుతుంటే అలాగా 1-2 సార్లు పేపర్ మీద రాసుకుని చదువుకుంటే కెమెరా చూసినట్టు ఇప్పుడు ఫియర్ అనేది తగ్గింది. మీ సపోర్ట్ కానీ నాకు ఇలానే ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడుతూ ఉంటానండి. మంచి వీడియోస్ తీసి పెట్టడానికి చాలా ట్రై చేస్తాను. ఈ వీడియో ఒక్క 500 లైక్స్ వస్తాయేమో చూద్దాం. మీరు ఒక 500 లైక్స్ వచ్చే వరకు కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ మీ మైండ్ లో నెగిటివ్ థాట్ తీసేయండి. ఎవరో ఏదో అనుకుంటారు, మన వీడియోస్ తీస్తే ఇంకేలా వేరేలా నెగిటివ్ లా మాట్లాడతారు అనుకునేది ఫస్ట్ తీసేయండి. ఈ మిస్టేక్ అయితే ఎవరు ఎప్పుడు చేయొద్దండి. ఎందుకంటే మన ఇష్టం, మనం ఏదైనా వీడియో తీయాలి పెట్టాలనేది మన ఇష్టం అండి. మీకు ఏది అనిపిస్తే అది వీడియో తీసి పెట్టండి. మీకు అప్పుడు అలవాటు అవుతుంది, ఎలా తీయాలా లేదంటే మార్చాలా, ఏ విధంగా పెడితే మనల్ని చూస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ట్రై చేయండి. వీడియో తీయాలనుకున్నాడు ఫస్ట్ ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ అనేది తీయండి. ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోనండి. నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. నేను ఎప్పుడైతే ఛానల్ క్రియేట్ చేస్తానో వాడు కూడా ఛానల్ క్రియేట్ చేస్తానని నాకు చెప్పాడు. కానీ వాడు భయపడేవాడు అనమాట. నేను మాట్లాడగలనా లేదంటే నేను వీడియోస్ తీయగలనా అనేసి. ఆడైతే ఇప్పటికి కూడా ఛానల్ క్రియేట్ చేసేట కానీ వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే వాడు ప్రాక్టీస్ చేసేవాడు, బాగోలేదని పెట్టేవాడు కాదు. ఎప్పుడు అలా పెట్టడం మానికండి, పెట్టండి. ఒకసారి బాగోదు, రెండోసారికైనా సక్సెస్ అవుతారు కదా. నేను అదే చెప్తున్నాను, వీడియో తీయాలనుకుంటే పెట్టండి. మీరు కూడా సక్సెస్ అనేది వస్తుంది, కానీ టైం పడుతుంది. నాకు 2 ఇయర్స్ తర్వాత ఇప్పుడు సబ్స్క్రైబర్స్ 1 day లో పెరిగారంటే ఇదంతా మీ సపోర్ట్ అండి. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. నేను మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒక్క 500 లైక్స్ వచ్చేలాగా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీయడానికి మీ సపోర్ట్ కావాలండి. మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.